ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమర్, అది ఈరోజు హాలిడే కదా. ఊరెళ్ళినప్పుడు అడవిలో చిక్కుకుపోవడం, తిరిగొచ్చేటప్పుడు పెద్ద వర్షం, ఆ తర్వాత బాగి డెలివరీ టెన్షన్, వీటన్నిటితో పిల్లలు బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యారు. రిలీఫ్ కోసం అందరం పార్క్కి వెళ్దామని నేనే చెప్పాను అమర్. గుడ్ ఐడియా. ఏదైనా అవుటింగ్ ప్లాన్ చేద్దామని నేను కూడా అదే అనుకున్నాను. థ్యాంక్ యూ డాడీ, మీరు ఒప్పుకోరేమో అని టెన్షన్ ఫీల్ అయ్యాం. అవునా? కానీ నీ ఫేస్లో టెన్షన్ లేదే. ఎలాగైనా బయటికే వెళ్ళాలని ఫిక్స్ అయి వచ్చినట్టుంది. నువ్వు ఊరుకో రాథోడ్. డాడీ ఒప్పుకోకుండా మేమెలా వెళ్తాం? డాడ్, జూ పార్క్ వెళ్దాం. జూ పార్క్ మనం చాలాసార్లు చూసాం, బోర్ కొట్టింది. ఎగ్జిబిషన్కి వెళ్దాం. ఎగ్జిబిషన్ కూడా బోర్ కొట్టింది. వాటర్ పార్క్ వెళ్దాం. నాకేదైనా ఓకే డాడ్, కానీ మనతో పాటు బుజ్జమ్మని కూడా తీసుకెళ్దాం. అంజు చిన్న పాప ఎందుకు? తనకి ఇంకా ఆడుకునే వయసు రాలేదు కదా. మేము ఆడుతుంటే బుజ్జమ్మ చూస్తుంది డాడ్. పెద్దయ్యాక ఎలా ఆడాలో నేర్చుకుంటుంది. ఇప్పుడు మేము ట్రైనింగ్ ఇస్తాం. ఏంటంజు, ఈ విషయం నువ్వు సారుతో చెప్తున్నావా? రాథోడ్, నువ్వు మధ్యలో ఇంటర్ఫియర్ అవ్వకు ప్లీజ్ డాడీ. బుజ్జమ్మని కూడా తీసుకెళ్దాం. సరే అయితే, కానీ మిస్సమ్మ ఒప్పుకుంటుందో లేదో. బాగి, పిల్లలు పిక్నిక్కి వెళ్దాం అంటున్నారు. అందరం కలిసి సరదాగా వెళ్దామా? పిక్నిక్ వద్దు, ఏమొద్దు, ఇంట్లోనే ఉందాం. అదేంటి బాగి, ఈరోజు సండే కదా, పిల్లలు బయటికి వెళ్ళి సరదాగా ఆడుకుంటే తప్పేంటి? సండే అయితే బయటికి వెళ్ళాలని ఆడుకోవాలని రూల్ ఏమైనా ఉందా? ఎప్పుడు ఈ 4 గోడల మధ్య ఉంటే పిల్లలకి ఎంజాయ్మెంట్ ఏ ఉంటుంది? మనోహరి గారు, ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. నా పిల్లలు ఎక్కడికి రారు. ఎందుకు బాగి, ఎందుకంత సీరియస్ అవుతున్నావు? ఇప్పుడేమైంది? ఇంకా ఏం కావాలండి? నిన్న రాత్రి ఏమైందో మీకు తెలీదా? మీరు లేకపోతే అమ్మకేమై ఉండేది? అదే నిజమే మిస్ అమ్మ. డాడ్, మిస్ అమ్మ మా మంచిగా చెప్తోంది. మేము ఎక్కడికి వెళ్ళాం, ఇంట్లోనే ఆడుకుంటాం. అమ్మో, నేనుండగా మీకేమవుతుంది? అందరం కలిసేగా వెళ్తున్నాం. వద్దండి, ఒక టైం ఉన్నట్టు ఇంకో టైం ఉండదు. నా మాట వినండి. సార్, మిస్సమ్మ ఎందుకో వద్దు అంటుంది కదా, వదిలేద్దాం సార్. బయటికి వెళ్దామని పిల్లలకి ఆశ పెట్టి ఇలా డిసప్పాయింట్ చేస్తే ఎలా రాథోడ్? మనోహరి గారు, కావాలంటే మీరు వెళ్ళండి, నా పిల్లలు ఎక్కడికి రారు. ఓ పని చేద్దాం, మనింటి బయట లాన్లో ఆడుకుందాం.
బాగి దానికి నీకు ఓకే కదా? అది కాదండి. మిస్సమ్మ, లాన్లో అయితే ఏ ప్రాబ్లం ఉండదు. చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది. పిల్లలతో సారు నేను ఉంటాము. లాన్లో నాకైతే ఓకే. మేము లాన్ దాటి బయటికి వెళ్ళాం మిస్ అమ్మ. కావాలంటే నువ్వు కూడా మాతో ఉండు మిస్ అమ్మా. ప్లీజ్ మిస్ అమ్మా, ఒప్పుకో. సరే, లాన్ లోనే ఆడుకోవాలి. ఎవరు బయటకు వెళ్ళకూడదు. ఓకే. రాథోడ్, మిస్సమ్మ, మెయిన్ గేట్ లాక్ చేసేయండి. అలాగే మిస్సమ్మ. చిన్ని ఆరు బయటికి వెళ్ళి అక్క వాళ్ళతో అన్నయ్య వాళ్ళతో సరదాగా ఆడుకుంటుంది. ఓకేనా? పదండి. ఏంటి మనోహరి, పిల్లల్ని ఏ పార్కుకో తీసుకెళ్ళుంటే గరుడ సులభంగా అమ్ముని క్యాచ్ చేసేది కదా. అన్నీ తెలుసు కదా, మళ్ళీ అడుగుతావేంటి? పార్క్కి వెళ్దామంటే బాగి ఒప్పుకోలేదు కదా. ఇక్కడ దాడి చేయటం కష్టం మనోహరి. పిల్లలతో అమరేంద్ర ఉన్నాడు. గరుడ కిందకి వస్తే కాల్చి పారేస్తాడు. నా శక్తి సన్నగిల్లిపోతుంది. ఏంటి? గరుడ చేస్తే నీ శక్తి తగ్గుతుందా? అవును, కాల, భైరవ, గరుడ ఇవన్నీ నా శక్తులే. వాటికేమన్నా అయితే నా శక్తులన్నీ సన్నగిల్లిపోయి నేను బలహీనరాలనవుతాను. ఇప్పటికే కాలా చనిపోయి నేను కొంచెం శక్తిని కోల్పోయాను. రాత్రి భైరవ త్రుటిలో తప్పించుకున్నాడు. లేదంటే రాతోడు కాల్చేసేవాడు. ఇప్పుడు గరుడ చస్తే చూడు, నాకు ఈ మాటలని చెప్పద్దు. గరుడ చేస్తే నీ శక్తి మాత్రమే తగ్గుతుంది, కానీ బాగిని బిడ్డని ఈ ఇంటి నుంచి దూరంగా పంపించకపోతే మన ప్లాన్స్ అయిపోతాయి. అది గుర్తుపెట్టుకో. అది కాదు మనోహరి. చంబా, అవకాశం వచ్చినప్పుడే వాడుకోవాలి. వచ్చిన అవకాశం ఎలా ఉన్నా మనకు ఉపయోగపడేలా చూసుకోవాలి.